దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. తర్వాత రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆదాయము అంటే మనం మామూలుగా అనుకూల శాతం చెప్పుకుంటున్నాం కనుక 49% అనుకూలం, అంటే 50 కొద్దిగా తక్కువ. ఇక ప్రతికూలం ఎంత? 51%. అంటే దాదాపుగా 50-50లో ఉన్నారు. 1% ఏముంది కానీ 50-50లో ఉన్నారని మాత్రం చెప్పక తప్పదు. అయితే మొత్తం 354 రోజులు, 354లో 205 రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది. చిటికలు వేస్తూ పరుగులు తీస్తుంటారు. మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది 149 రోజులే. ఆ 149లో ఏ రోజుల్లో ఎప్పుడెప్పుడు జాగ్రత్త తీసుకోవాలి అని అవి చెప్తా. మొదటి జాగ్రత్త, ఉగాది రోజు నుంచే ప్రారంభం చేసి మే 18వ తేదీ సాయంత్రం 5 గంటల 8 నిమిషాల వరకు 50 రోజుల పాటు మీకు లాభము అనేది ఎక్కడైతే వస్తుంటుందో, ఉద్యోగం వస్తుంటుంది, వ్యాపారం వస్తుంటుంది, కాంట్రాక్ట్ చేస్తూ వస్తుంటుంది, ఏదో నాలాగా జాతకాలు చెప్పి డబ్బు సంపాదిస్తారు మాటలతోటి. కనుక ఏదైనా సరే మీకు లాభము అనేటువంటిది ఎక్కడైతే వస్తుంటుందో ఆయా అంశాల్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి సుమా. అంటే ఉద్యోగం ఏమైనా దెబ్బతింటుందా? దెబ్బతిందు. ఏమైనా వృత్తిలో సమస్య వస్తే సమస్య రాదు. పై అధికారులకు కోపం రాకుండా పక్కన ఉంటారు కదా ఎవరో ఉద్యోగస్తులు, అలాంటి వారికి ఏమి ఇబ్బందులు లేకుండా మీకు మీరు జాగ్రత్తగా ఉంటూ సర్దుకుని పోయే విధంగా ఉండాలి. అనవసరంగా కోపతాపాలకు వెళ్ళకూడదు. కోపం వస్తే మీకే ఇబ్బంది, వారికి కోపం వచ్చినా మీకే ఇబ్బంది, మీకు కోపం వచ్చినా మీకే ఇబ్బంది. కనుక ఏదైనా సరే ఒక్కోసారి చిన్నపాటి అనారోగ్యం వచ్చిందనుకో ఆఫీస్కి సెలవు పెట్టేస్తారు. ఒకరోజు 2 రోజులు సెలవు పెడతారు, నిలబెడతారు. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి నిలబెడితే జీతం కట్ అయిపోతుంది. అంటే లాభస్థానం ఎక్కడో దెబ్బతింటున్నది. కనుక లాభస్థానాన్ని డెవలప్ చేసుకోవాలా. ఇక మిగిలిన అంశాల సంతాన విషయాలు, విద్యా విషయాలు, వివాహ విషయాలు అన్ని బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంటాయి. ఇక రెండవ జాగ్రత్త, జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై నెల 29వ తేదీ వరకు 52 రోజుల పాటు మీరు చేసే వృత్తి, మీరు చేసే ఉద్యోగం, మీ ఆరోగ్యం, వాహనం, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇల్లు అంటే కొనవచ్చు లేక అమ్మవచ్చు, ఏదైనా వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహస్థానాలు తప్ప మిగిలినంతా అనుకూలంగా ఉంటాయి. మరి ఈ చెప్పిన వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన ఏముంది అంటే ఏదో కొద్దిగా కొంచెం డౌట్ఫుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మీరు అనుకోవచ్చు, సిద్ధాంతి గారు ఇందాక చెప్పిన 50 రోజులు లాభస్థానం అన్నారు, ఇప్పుడు మళ్ళీ వృత్తి అన్నారు. ఈ వృత్తి బాగుంటే కదా మళ్ళీ లాభం అని అనుకోవచ్చు. కానీ వృత్తి బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. కానీ అక్కడ సమస్యలు రాకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకోవచ్చు. వాహనం ఉందనుకోండి, సెకండ్ హ్యాండ్ వెహికల్ కొంటారు, అది ఏదైనా ప్రాబ్లం వస్తే కష్టం కదా. కనుక జాగ్రత్తలు తీసుకుంటూ వాహనం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. ఇక మూడవ జాగ్రత్త ఎప్పుడంటే జూలై నెల 29వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 13వ తేదీ వరకు సంతాన విషయాల్లోనే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. తొందరపడి వారిని కోప్పడకూడదు. సంతానం పెద్దవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఏదైనా వారు వయోవృద్ధులుగా ఉండే సంతానం కూడా ఉంటారనమాట. కనుక ఏదైనా సంతాన విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. వారి యొక్క ఆరోగ్యం కావచ్చు, వారి విద్య కావచ్చు, వారి యొక్క ప్రేమ వ్యవహారం ఇలాంటివి కావచ్చు, ఏదైనా సంతాన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద వృషభ రాశి జాతకులకి ఈ సంవత్సరం 49% అనుకూలతిస్తూ మీ విశ్వాసానికి పెద్దపీట వేసే విధంగా విశ్వాసనామ సంవత్సరం విజయోస్తు అని భుజం తట్టి ముందుకు తీసుకుని వెళ్తుందని చెప్పడంలో సందేహం ఎంత మాత్రమూ లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.